నమస్కారం. ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీలో ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీలు. ఎస్క్రో ఖాతా ద్వారా ప్రోత్సాహకాలు ఇచ్చే ఆలోచన చేస్తున్నామన్న చంద్రబాబు. గ్రామీణాభివృద్ధికి పారదర్శకంగా పనులు చేపడుతున్నామన్న పవన్. పండగ వాతావరణంలో ప్రారంభమైన పంచాయతీ వారోత్సవాలు. ఆంధ్రప్రదేశ్లో పూర్తయిన మద్యం దుకాణాల కేటాయింపు. 2 రోజుల్లో లైసెన్స్ ఫీజులో 6వ వంతు చెల్లించాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు. ఫాక్స్కాన్ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి సమావేశం. ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించిన సీఎం. దామగుండంలో రేపు రాడార్ కేంద్రానికి భూమి పూజ. హాజరు కానున్న రాజ్నాథ్. మూసీ నది కనుమరుగవుతుందని బీఆర్ఎస్ ఆందోళన. డీఓపీటీ నిర్ణయంపై క్యాట్లో ఐఏఎస్ల పిటిషన్. కేటాయించిన రాష్ట్రాల్లో చేరాలన్న ఉత్తర్వుల రద్దుకు అభ్యర్థన. రేపు ట్రిబ్యునల్ విచారణ. నిజ్జర్ హత్య కేసులో భారత హైకమిషనర్ పేరు. కెనడా ప్రభుత్వంపై కేంద్రం మండిపాటు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆరోపణ. సంపదలో దేశాల మధ్య అసమానాలపై పరిశోధనలకు నోబెల్. ఈ ఏడాది అర్థశాస్త్రంలో 3 వరించిన అత్యున్నత పురస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ కల్పనే ప్రధాన లక్ష్యంగా పారిశ్రామిక పాలసీలు సిద్ధం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్న నినాదంపై ఈ విధానాలు రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్క్రో అకౌంట్ ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సచివాలయంలో పారిశ్రామిక విధానం సహా పలు పాలసీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను ఆకర్షించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు మార్గం సుగమం చేసేలా నూతన పాలసీలు ఉండాలని చంద్రబాబు తెలిపారు. పారిశ్రామికాభివృద్ధి, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ ముసాయిదా పాలసీలపై సమీక్ష జరిపిన సీఎం ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీపై మరికొంత కసరత్తు జరగాలని సూచించారు. మిగిలిన 3 పాలసీలను వచ్చే కేబినెట్ భేటీ ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు. నూతన పాలసీతో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చేందుకు అవకాశం లభిస్తుందన్నారు. దాదాపు 7-8 శాఖల్లో నూతన పాలసీలు రూపొందించాలని సూచించారు. ముసాయిదా పాలసీలపై ముఖ్యమంత్రికి ప్రెజెంటేషన్ ఇచ్చిన అధికారులు పారిశ్రామికాభివృద్ధి విధానాన్ని అమల్లోకి వచ్చిన వెంటనే పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారికి అదనంగా ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. కన్సెంట్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, డేట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్ ఇచ్చిన మొదటి 200 కంపెనీలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేలా ప్రతిపాదనలు చేశారు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అదనంగా 10% ప్రోత్సాహకం ఇచ్చేలా విధానాలు రూపొందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్క్రో అకౌంట్ ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తద్వారా కంపెనీలకు జాప్యం లేకుండా ఎస్క్రో అకౌంట్ ద్వారా ప్రోత్సాహకాలు దక్కుతాయని, ఇది పారిశ్రామిక ప్రగతికి, ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. త్వరితగతిన ఉపాధి, ఉద్యోగాల కల్పనకు ఇలాంటి కీలక నిర్ణయాలు దోహదం చేస్తాయన్న సీఎం ఈ విషయంలో సాధ్యాసాధ్యాలు, విధి విధానాలపై సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త అనే కాన్సెప్ట్తో ఎంఎస్ఎంఈ పాలసీ ఉండాలన్నది కూటమి ప్రభుత్వ విధానమని చంద్రబాబు అధికారులకు సూచించారు. అమరావతిలో దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా పేరున ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. నైపుణ్యాభివృద్ధి, నవకల్పనలు, స్టార్టప్స్ ఫెసిలిటేషన్ కేంద్రంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలన్నారు. మరో 5 ప్రాంతాల్లో హబ్ కు అనుబంధంగా సెంటర్స్ ఏర్పాటు చేసి ఒక్కో సెంటర్ కు ఒక్కో మల్టీనేషనల్ కంపెనీ మెంటార్ గా ఉండేలా డిజైన్ చేయాలని ఆదేశించారు. ఆక్వా, పౌల్ట్రీ రంగంలో మాదిరిగా ఫుడ్ ప్రాసెసింగ్ లో ఫలితాలు సాధించేలా అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా వ్యాపారవేత్తలకు అదనంగా 5% ప్రోత్సాహకం ప్రతిపాదించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణాభివృద్ధికి కూటమి ప్రభుత్వంలో పనులను పారదర్శకంగా చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ, పంచాయతీ వారోత్సవాలను ప్రారంభించిన ఆయన ప్రతి పంచాయతీలో చేపట్టిన పనులకు సంబంధించి డిస్ప్లే బోర్డు పెట్టి ఆ వివరాలు ప్రజలకు తెలిసేలా చేస్తామన్నారు. 4,500 కోట్లతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 30,000 పనులు చేపడుతున్నట్లు వివరించారు.
గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలను కృష్ణా జిల్లా కంకిపాడులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాంఛనంగా ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వంలో పనులను పారదర్శకంగా చేపడుతున్నట్లు వివరించిన ఆయన 4,500 కోట్లతో 30,000 పనులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. సీఎం చంద్రబాబుకు ఉన్న అపారమైన పాలనా అనుభవం తమకు ఎంతో బలమన్న పవన్ గత ప్రభుత్వ పాలనలో అసలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో తెలియదని విమర్శించారు. రాష్ట్ర ప్రజల ఆకలి తీర్చే కార్యక్రమాలే మొదటి ప్రాధాన్యమని పవన్ స్పష్టం చేశారు. తొలుత రోడ్లు, పాఠశాలల భవనాలు బాగు చేసుకుందామన్న ఆయన ఆ తర్వాతే వినోద కార్యక్రమాలని తెలిపారు. గత ప్రభుత్వం మీరు ఆలోచించండి, 5 సంవత్సరాల పాలనలో ఎవరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో తెలియదు, అధికార యంత్రాంగం ఎవరో తెలియదు, గ్రామ సభలు జరపల, గ్రామ తీర్మానాలు చేయల, మన డబ్బులన్నీ ఏమైపోయినాయి. ఈ రోజు వరకు ఎన్నిసార్లు రివ్యూ చేస్తున్నా గానీ అది ఒక బ్రహ్మ విద్యలాగే ఉంటుంది. ఏ డబ్బులు ఎటు వెళ్ళిపోయినాయి అర్థం కాదు. డిపార్ట్మెంటల్ రివ్యూస్ చేస్తున్నప్పుడు ఆ రోజున శశిభూషణ్ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, వారిని ఒకటే అడిగాను, డిస్ప్లే బోర్డ్స్ ఎందుకు లేవు మనకి? ఒక గ్రామంలో పంచాయతీల పనులు ఏం జరుగుతున్నాయి, ఎంత డబ్బు ఖర్చు పెట్టాం, ఏ పనులు ఉన్నాయి, ఇవన్నీ అంటే అది అలవాటు. అంటే ఆయన పాపం నేను చెప్పిన దాన్ని వెంటనే తీసుకొని ఈ రోజున అక్కడ ఉన్నది మీకు శంకుస్థాపన ఎవరు చేశారు ఒకటే ఉంది. అవి కాకుండా మీ పంచాయతీల్లో ఎన్ని రకాల పనులు ఉన్నాయి అక్కడికి వెళ్ళి చూసుకుంటే ఈ పని అయిందా లేదా మీకు కూడా దీని మీద బలం ఉంటుంది. ఏలూరు జిల్లా నూజివీడు మండలం వెంకటాయపాలెంలో సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గోరింటాడ, సంగం చెరువు గ్రామాల్లో అభివృద్ధి పనులకు జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు శ్రీకారం చుట్టారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏపీలో మద్యం దుకాణాల కేటాయింపు పూర్తయింది. కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో లాటరీ ద్వారా షాపులు కేటాయించారు. మొత్తం 3,396 మద్యం దుకాణాల కోసం 89,882 దరఖాస్తులు రాగా నాన్ రిఫండబుల్ రుసుముల రూపంలో ప్రభుత్వానికి 1,797 కోట్ల 64 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. జిల్లా గెజిట్లో ప్రచురించిన దుకాణాల క్రమసంఖ్య ప్రకారం లాటరీ తీశారు. అందులో ఏ దరఖాస్తు సంఖ్య వస్తే ఆ సంబంధిత దరఖాస్తుదారుకు లైసెన్స్ కేటాయించారు. ఈ ప్రక్రియ అంతా దరఖాస్తుదారుల సమక్షంలోనే జరిగింది. లాటరీలో మహిళలు కొన్ని దుకాణాలు దక్కించుకున్నారు. లైసెన్స్ ఫీజులో 6వ వంతు డబ్బును 48 గంటల్లోగా చెల్లించి వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. వైఎస్ఆర్ జిల్లాలో 139 దుకాణాలు కేటాయించగా ఓ న్యూస్ ఛానల్ ప్రతినిధులు కమలాపురం నియోజకవర్గంలోని 4 దుకాణాలను లాటరీలో దక్కించుకున్నారు. వారితో సిండికేట్ కోసం స్థానిక నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అల్లూరు జిల్లాలో చింతపల్లికి చెందిన ఓ వ్యక్తి 60 అప్లికేషన్లు పెట్టగా 3 షాపులు లాటరీలో వచ్చాయి. పెద్దబయలులో వికలాంగుడికి దుకాణం దక్కింది. అత్యంత పారదర్శకంగా లిక్కర్ పాలసీని అమల్లోకి తెస్తున్నట్లు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. గత ప్రభుత్వం సొంత బ్రాండ్లు, భారీగా ఆదాయంపైనే దృష్టి పెట్టి ఎక్సైజ్ శాఖను భ్రష్టు పట్టించిందని ధ్వజమెత్తారు. టోటల్ అన్ని బ్రాండ్స్ని కూడా మనం ప్రమోట్ చేసుకోవాలి. పక్క రాష్ట్రాల్లో ఉన్న బ్రాండ్స్ కూడా ఇక్కడ రావాలి. అదే కాకుండా లో కాస్ట్ క్వాలిటీ లిక్కర్ కూడా 99 రూపీస్కి అందించాలని కూడా ఈ పాలసీలో పెట్టడం వల్ల ఇలా షాప్స్ టైమింగ్స్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా గవర్నమెంట్ మీద, ప్రభుత్వం మీద నమ్మకంతోనే ఇంత పెద్ద ఎత్తున అప్లికేషన్స్ వచ్చాయని చెప్పి మేము భావిస్తాం. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్య మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడైన చైతన్య వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు నిందితుడిపై అభియోగాలుండగా కూటమి ప్రభుత్వం రాగానే అజ్ఞాతంలోకి వెళ్లిన చైతన్య ఎట్టకేలకు లొంగిపోయారు. చైతన్యను కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి ఆయనకు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించారు. మరోవైపు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులు విచారణకు సహకరించడం లేదని విచారణ అధికారి చెప్పారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురాం ఇవాళ విచారణకు హాజరై ఎప్పటిలాగే తమకు ఏమీ తెలియదని సమాచారం ఇచ్చారని విచారణ అధికారి చెప్పారు. దాడిలో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలు ఈ ముగ్గురితో తరచుగా ఫోటోలు దిగారని, వాటిపై ఆరా తీస్తే తమకు తెలియదని, గుర్తులేదని చెబుతున్నారని సీఐ శ్రీనివాసరావు తెలిపారు. సెల్ ఫోన్లు ఇవ్వాలని కోర్టు ఆదేశిస్తేనే అప్పగిస్తామని చెప్పినట్లు సీఐ వెల్లడించారు. తెలంగాణలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లోని ఫాక్స్కాన్ కార్యాలయానికి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో కలిసి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఫాక్స్కాన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఫాక్స్కాన్ పురోగతిపై ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియూతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. కొంగరకలాన్లో కంపెనీకి కావలసిన మౌలిక సదుపాయాలకు రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
తెలంగాణలో గ్రామీణ రహదారుల నిర్మాణం కోసం ప్రభుత్వం 1377 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 92 నియోజకవర్గాల్లో 641 పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నిధులతో గ్రామాల్లో 1323 కిలోమీటర్ల నూతన రహదారులు నిర్మించనున్నారు. రోడ్ల నిర్మాణం కోసం నిధులు విడుదల చేయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. 3 రోజుల్లో మరో 400 కోట్ల రూపాయలు మంజూరు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతాల్లో రాడార్ స్టేషన్కు రేపు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కేంద్ర నావికాదళ అధికారులతో కలిసి పరిశీలించారు. భూమి పూజ జరిగే స్థలాన్ని, వికారాబాద్ కలెక్టరేట్లోని హెలీప్యాడ్ పనులను కలెక్టర్ పర్యవేక్షించారు. దామగుండం అటవీ ప్రాంతంలో 2900 ఎకరాల అటవీ భూములను నేవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్టేషన్ ద్వారా హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో తిరిగే నౌకలు, జలాంతర్గాములోని సిబ్బందికి సమాచారాన్ని శత్రువులకు చిక్కకుండా అత్యంత భద్రంగా ఇచ్చిపుచ్చుకునే అవకాశం ఏర్పడుతుంది. వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో నేవీకి సంబంధించిన VLF రాడార్ స్టేషన్ నిర్మాణంతో మూసీ నది అంతర్ధానమవుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఓవైపు మూసీకి మరణశాసనం రాస్తూ మరోవైపు సుందరీకరణ ప్రాజెక్టా అని ప్రశ్నించారు. ఏం ఆశించి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారో చెప్పాలన్న కేటీఆర్ దామగుండంలో రాడార్ ఏర్పాటుతో 12 లక్షల చెట్లను కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. జనావాసాలు లేని చోట ఏర్పాటు చేయాల్సిన రాడార్ కేంద్రాన్ని అటవీ ప్రాంతంలో ఎందుకు నిర్మిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. రాడార్ కేంద్రానికి వ్యతిరేకంగా పర్యావరణవేత్తలతో కలిసి పోరాటం చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. ఈ నెల 16 లోపు కేటాయించిన రాష్ట్రాల్లో చేరాలన్న కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ DOPT ఆదేశాలపై IASలు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ CATను ఆశ్రయించారు. DOPT ఉత్తర్వులను రద్దు చేయాలని తెలంగాణలో కొనసాగుతున్న వాకాటి కరుణ, వాణిప్రసాద్, ఆమ్రపాలి, ఏపీలో కొనసాగుతున్న సృజన, చేవూరి హరికిరణ్, శివశంకర్ వేరువేరుగా పిటిషన్లలో కోరారు. తెలంగాణలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని IASలు వాకాటి కరుణ, వాణిప్రసాద్, ఆమ్రపాలి పిటిషన్లో పేర్కొన్నారు. ఏపీలో కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని IAS సృజన కోరారు. ఈ పిటిషన్లపై రేపు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ విచారణ చేపట్టనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి చాలా చోట్ల రహదారులు, పంట పొలాలు నీట మునిగాయి. గుండ్లకమ్మ కాలువ ప్రవాహం పెరిగింది. ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్, కర్నూలు రోడ్డులో మోకాళ్ల లోతు నీరు నిలిచింది. గిద్దలూరు, మార్కాపురం, టంగుటూరు, సంతనూతలపాడులో పంట పొలాలు నీట మునిగాయి. బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నెల్లూరు జిల్లా జలసంద్రమైంది. నెల్లూరు, కావలి, కందుకూరు, మనుబోలు, కోవూరులో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మర్రిపాడులో మన్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. తుమ్మల పంట సముద్ర తీరంలో 20 మీటర్ల వరకు అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. మత్స్యకారులు సముద్రం వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గత రాత్రి నుంచి కురుస్తున్న వానకు కడప, బద్వేలులో రోడ్లు జలమయమయ్యాయి. అన్నమయ్య జిల్లాలోని పలు మండలాల్లో 3 రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. రైల్వే కోడూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, చిట్వేలి, పెనగలూరు మండలాల్లో ఉద్యాన పంటల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో బొప్పాయి, అరటి, మామిడికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఏపీలో 4 రోజులు భారీ వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. అతి భారీ వర్షాలు ఉండే ప్రాంతాల్లో ప్రజలకు ముందే సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలని సూచించారు. చెరువు కట్టలు, కాలువ కట్టల పరిరక్షణపై దృష్టి పెట్టాలని చంద్రబాబు ఆదేశించారు. వాగులు, కాలువల వద్ద అవసరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వర్షపాతం వివరాలను రియల్ టైంలో అప్డేట్ చేయాలన్న చంద్రబాబు అప్రమత్తంగా ఉండి ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చేయాలన్నారు. కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి ప్రజల వినతులపై వేగంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రైవేటు ఉద్యోగాల్లో దివ్యాంగులకు 4% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ప్రస్తుతం ఉన్న 1% రిజర్వేషన్ను 4%కి పెంచే ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. దివ్యాంగుల ఉద్యోగ అవకాశాల కోసం యూత్ ఫర్ జాబ్స్ స్వచ్ఛంద సంస్థతో కలిసి తయారు చేసిన వెబ్ పోర్టల్ను సీతక్క ఆవిష్కరించారు. దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆన్లైన్ జాబ్ పోర్టల్ రూపొందించినట్లు మంత్రి తెలిపారు. పోర్టల్లో నమోదు చేసుకుంటే అర్హత ప్రకారం ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లోనూ దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పిస్తామని సీతక్క హామీ ఇచ్చారు.
సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలోకి దుండగులు చొరబడి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను పట్టుకోవాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనతో ఆలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆలయం వద్దకు వచ్చి సిపి ఆనంద్తో కలిసి గర్భగుడిని పరిశీలించారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని కిషన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ఆలయాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కావాలని గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో దేవాలయాల మీద చాలా రకాల సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవలనే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగినటువంటి సంఘటన కానీ ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటన అదేదో దొంగతనానికి వచ్చానని ఒకసారి, లేక మానసికంగా బాగలేరని చెప్పి ఒకసారి పోలీసులు దాన్ని మసిబూసి మారడికాయ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ మాత్రము దొంగతనానికి రాలేదు. ప్రభుత్వము కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. కఠినంగా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో హిందూ దేవాలయాలన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఎక్కడ కూడా అన్ని రకాల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ సాయిబాబా మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి అప్పగించారు. ఆయనకు పౌర హక్కులు, ప్రజా సంఘాల నేతలు, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. వారం క్రితం అనారోగ్య సమస్యలతో నిమ్స్ ఆసుపత్రిలో చేరిన సాయిబాబా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉదయం గన్ పార్క్ వద్ద అభిమానుల సందర్శనార్థం భౌతిక కాయాన్ని ఉంచిన కుటుంబ సభ్యులు అనంతరం హైదరాబాద్ మౌలాలీలోని ఆయన ఇంటికి తరలించారు. ఇంటి దగ్గర నుంచి ర్యాలీగా వెళ్లి గాంధీ ఆసుపత్రికి సాయిబాబా మృతదేహాన్ని అప్పగించారు. అక్రమ నిర్బంధమే సాయిబాబా మృతికి కారణమని, కేంద్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని పలువురు పౌర హక్కుల సంఘం నేతలు, వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావాకు సంబంధించి పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో పాటు సాక్షులుగా పేర్కొన్న బీఆర్ఎస్ నేతల వాంగ్మూలాలు నమోదు చేస్తామని నాంపల్లి కోర్టు తెలిపింది. కేటీఆర్తో పాటు సాక్షులుగా ఉన్న బాల్కా సుమన్, సత్యవతి రాథోడ్, తులా ఉమా, దాసోజు శ్రవణ్ విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. మంత్రి కొండా సురేఖపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ కేటీఆర్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దురుద్దేశంతో కొండా సురేఖ తరచూ తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో మంత్రిగా పనిచేశానని, సిరిసిల్ల నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానన్న కేటీఆర్ ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న తనకు సమాజంలో గౌరవప్రదమైన స్థానం ఉందన్నారు. ఆమె మాట్లాడిన మాటలు మీడియా, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయినట్లు తెలిపారు. తనని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్, బాల్కా సుమన్, తులా ఉమా తనతో చెప్పారని పిటిషన్లో కేటీఆర్ పేర్కొన్నారు. ఈ నెల 18న కేటీఆర్తో పాటు 4 సాక్షులు నాంపల్లి కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చే అవకాశం ఉంది. అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం ఈ ఏడాది 3 వరించింది. సంపదలో దేశాల మధ్య అసమానతలపై పరిశోధనలకు గాను డారెన్ ఎస్ మోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్సన్ ఏ రాబిన్సన్ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. దేశాలు సంపద సృష్టించడంలో సామాజిక సంస్థల ప్రాముఖ్యాన్ని వారు వివరించినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ పేర్కొంది. సంపద సృష్టిలో కొన్ని దేశాలు ఎందుకు సఫలమవుతున్నాయి, మరికొన్ని ఎందుకు విఫలమవుతున్నాయనే విషయాలను స్పష్టంగా వివరించారని తెలిపింది. సంపద సృష్టిలో దేశాల మధ్య అసమానతలను తగ్గించడం ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా మారిందని కమిటీ వివరించింది. చట్టబద్ధమైన పాలన లేని సమాజాలు జనాభాను దోపిడీ చేసే సంస్థలు అభివృద్ధిని సృష్టించలేవని, మెరుగైన మార్పును సాధించలేవనే విషయాన్ని 3 శాస్త్రవేత్తల పరిశోధనల ద్వారా బాగా అర్థం చేసుకున్నామని తెలిపింది. అర్థశాస్త్రంలో నోబెల్ను బ్యాంక్ ఆఫ్ స్వీడన్ అవార్డుగా వ్యవహరిస్తుండగా డిసెంబర్ 10న 3 శాస్త్రవేత్తలకు సంయుక్తంగా అందించనున్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మతో పాటు ఇతర దౌత్యవేత్తలను అనుమానితులుగా కెనడా పేర్కొనడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు కెనడా ప్రభుత్వం విదేశాంగ శాఖకు అందించిన సమాచారం పూర్తి అసంబద్ధమని పేర్కొంది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ట్రూడో ప్రభుత్వం ఇదంతా చేస్తోందని ఆరోపించింది. తన భూభాగంపై ఖలిస్తానీ ఉగ్రవాదిని అణిచివేయలేక కెనడా అర్ధరహితమైన వాదనలు చేస్తోందని మండిపడింది. 2023లో ఆ దేశ ప్రధాని ట్రూడో ఆరోపణలు చేసిన నాటి నుంచి వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలను భారత్తో కెనడా పంచుకోలేదని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇప్పటికే తాము పలుసార్లు ఆ దేశ ప్రభుత్వాన్ని అభ్యర్థించామని వెల్లడించింది. ట్రూడో 2018 నుంచే భారత్తో ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. భారత్లో వేర్పాటువాదాన్ని ఎగదోసేవారని ఆయన తన మంత్రివర్గంలో చేర్చుకున్నారని గుర్తు చేసింది. 2020లో భారత రాజకీయాల్లో ట్రూడో నేరుగా జోక్యం చేసుకునే యత్నం చేశారని ఆరోపించింది. దౌత్యవేత్తల విషయంలో కెనడా చర్యలను వ్యతిరేకిస్తూ భారత్లోని కెనడా రాయబారి స్టీవర్ట్ వీలర్కు కేంద్రం సమన్లు జారీ చేసింది. రాజకీయ లబ్ధి కోసమే ట్రూడో భారత్పై నిరాధార ఆరోపణలు చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. కెనడా నుంచి దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించే యోచనలో ఉన్నట్లు కెనడా రాయబారికి కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కెనడాలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని, భారత రాయబారుల భద్రతపై అనుమానాలు ఉన్నాయని విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
మహారాష్ట్ర మాజీ మంత్రి సిద్దికీని హత్య చేసిన లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు సాయం చేసిన వారిని లక్ష్యంగానే చేసుకుంటామని హెచ్చరిక వచ్చినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ నేరగాడు దావూద్ ఇబ్రహీం సల్మాన్ ఖాన్ తో సన్నిహితంగా ఉన్నందునే సిద్దికీని చంపినట్లు సుబ్బు లోంకర్ అనే వ్యక్తి ఫేస్బుక్ లో పోస్ట్ చేయించాడు. ఇటీవలే సల్మాన్ ఖాన్ ఇంటి సమీపంలో కాల్పులు జరిపిన అనూజ్ పోలీస్ కస్టడీలో ఆత్మహత్య చేసుకోగా అతడి మృతికి సిద్దికీ కారణమని పోస్టులో రాశారు. బిష్నోయ్లకు పవిత్ర జంతువైన కృష్ణ జింకను వేటాడినందుకు సల్మాన్ను చంపుతామని బిష్నోయ్ గ్యాంగ్ ఎప్పటి నుంచో హెచ్చరిస్తోంది. అటు సిద్దికీ హత్యకు సంబంధించి మరికొన్ని విషయాలు బయటకొచ్చాయి. బాబా సిద్దికీతో పాటు ఆయన కుమారుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్ సిద్దికీని కూడా చంపాలని బిష్నోయ్ గ్యాంగ్ నిర్ణయించింది. ఘటనా స్థలంలో ఇద్దరిని లేదా ఎవరిని వీలైతే వారిని చంపాలని దుండగులను పంపింది. బాంద్రాలో జీషన్ ఆఫీస్ నుంచి తండ్రి కుమారులు బయటకు రాగానే దుండగులు తమ వెంట తెచ్చుకున్న కారప్పొడిని సిద్దికీకి కాపలాగా ఉన్న కానిస్టేబుల్ కళ్లల్లో చల్లారు. వారి వెంట పెప్పర్ స్ప్రేలు తీసుకువెళ్లారు. తుపాకీ శబ్దం రాకుండా దసరా వేడుకల్లో కలిసిపోయేలా టపాసులు కాల్చాలని పథకం వేసినా వీలు పడలేదని తెలిసింది. నిందితుల్లో ఒకడైన శివకుమార్ 6 రౌండ్ల కాల్పులు జరిపి జనాల్లో కలిసిపోయి తప్పించుకున్నాడు. మిగిలిన సింగ్, కశ్యప్ దొరికిపోయారు.